చూడ్డానికేమో చిన్న చిన్నగా కనిపిస్తాయి. దానొక బెనిఫిట్స్ చూస్తే ఒక పెద్ద లిస్టే రాసుకోవచ్చనమాట. మీకు ఒక్కసారి బెనిఫిట్స్ కానీ తెలుసుకున్నారనుకోని, మీ డైట్‌లో కానీ, మీ డైలీ లైఫ్ స్టైల్‌లో కానీ వీక్లీ ఒక 3-4 టైమ్స్ అయినా యాడ్ చేసుకుంటారు వీటిని. ఈ పాటికే మీకు అర్థమైపోయే ఉండాలి. బుల్లి బుల్లివి అంటే చియా సీడ్స్ అనమాట. సో, దీని యొక్క బెనిఫిట్స్ చూసారనుకోండి ఖచ్చితంగా మీరు రోజు కూడా తినేస్తారన్నమాట. అంత బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ అని ఎందుకంటున్నానంటే ఇది హై ఇన్ ఫైబర్ ఉంటుందనమాట. అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ అనేది మనకి నాన్ వెజ్‌లోనే కాదు, ఇలా చిన్న చిన్న వాటిలో కూడా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి చాలా తక్కువ అనమాట. ఒక ప్యాకెట్ తీసుకొస్తే ఒక పర్సన్‌కి 1 మంత్ వరకు కూడా వస్తుంది. ఐ థింక్ ఒక 40 రూపీసే ఉంటుంది. ఒక 100 గ్రామ్స్, 150 గ్రామ్స్ తీసుకున్నా. సో, ఈజీగా దొరికేది కాబట్టి ఖచ్చితంగా అందరూ తీసుకోండి. న్యూట్రిషియస్ వాల్యూ అనేది కాబట్టి ఫైబర్ ఉంటుంది. దాంట్లో ప్రోటీన్ ఉంది. అండ్ ఒమేగా 3 కూడా ఉందంటే నమ్ముతారా? నార్మల్‌గా ఫ్లెక్స్ సీడ్స్‌లోనే ఒమేగా 3 ఉందని అందరూ అనుకుంటారు. బట్ చియా సీడ్స్‌లో కూడా మనకు ఒమేగా 3 ఉందనమాట. సో, ఒమేగా 3 వల్ల ఏంటంటే మనకి హార్ట్‌కి, బ్రెయిన్‌కి హెల్త్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో, దీని వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ చాలా ఫుడ్స్‌లో మనకి మినరల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఈ యొక్క ఫుడ్‌లో, ఈ చియా సీడ్స్‌లో మనకి మినరల్స్ అయితే కావాల్సినన్ని ఉన్నాయన్నమాట. కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, మాంగనీస్ అనే మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మాంగనీస్ అనేది కూడా ఉందన్నమాట ఇందులో. నేను చెప్పాను కదా! హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఇదైతే అట్‌లీస్ట్ 2 డేస్ వన్స్ అన్నా తీసుకోండండి. మీకు చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే ఇంక చెప్పనక్కర్లేదు. ఎందుకంటే లో క్యాలరీ ఫుడ్ అండ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ సేపు ఫుల్‌ఫిల్‌గా ఉంచుతుందనమాట. సో, ఎప్పుడైనా మార్నింగ్ మీరు ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్నారనుకోండి, ఒక 3-4 అవర్స్ వరకు అస్సలు ఆకలేదు. నేనైతే ఇక్కడ చియా సీడ్స్ పుడ్డింగ్ చేస్తున్నాను. మీకు ప్రాసెస్ ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది కాబట్టి నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అందుకే ఓన్లీ బెనిఫిట్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పే బెనిఫిట్ విన్నారనుకోండి మీరే షాక్ అవుతారు. యాక్చువల్లీ దీంట్లో హైడ్రేషన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడు గాని చియా సీడ్స్ మీరు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా అది అట్‌లీస్ట్ ఓవర్ నైట్ అయినా సోక్ చేయండి. లేకపోతే 5-6 అవర్స్ అయినా సోక్ చేసుకొని మనం ఎందులో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చియా సీడ్స్ పుడ్డింగ్ చేస్తున్నాను. కొంతమంది చియా సీడ్స్ హాట్ వాటర్‌లో వేసుకొని కూడా మార్నింగ్ తాగుతారు విత్ లెమన్ అండ్ హనీ. సో, మీకు ఎలా నచ్చితే అలా సలాడ్స్ కాదు కానీ ఎక్కువ స్మూతీస్‌లో వేసుకుంటూ ఉంటారు. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. బట్ సోక్ చేసి మాత్రం తీసుకోండి. సోక్ చేయడం వల్ల హైడ్రేట్‌గా ఉంచుతుంది. అసలు ఒక్కసారి సోక్ చేయడం వల్ల దాన్ని 10-12 టైమ్స్ వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుందనమాట చియా సీడ్స్. సో, మనకి హైడ్రేషన్‌గా కూడా ఉంచుతుందనమాట. అండ్ ముఖ్యంగా చిన్న పిల్లలకి కానీ ఒక 2 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చండి ఇది. మా వాడైతే అస్సలు ఇప్పుడే తినేస్తున్నారు. నేను తినేటప్పుడైతే తను ఇష్టంగా తింటున్నారు కాబట్టి నేనేమి అనను. నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అన్ని యాడ్ చేస్తున్నా కాబట్టి తనకు బాగా నచ్చింది. మిల్క్ అయితే చాలా తక్కువ యాడ్ చేశాను. అండ్ పిల్లల యొక్క బ్రెయిన్ ఫంక్షన్‌కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఉన్న ఏ ఫుడ్ అన్నా కూడా బ్రెయిన్ ఫంక్షన్‌కి బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి ఎవరికన్నా కూడా. సో, ఆ 2 ఉన్న ఫుడ్స్ బాగా పెట్టండి మీరు. ఒమేగా 3 అంటే నేనైతే ఫ్లెక్సీస్ కూడా పెడతాను. ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా కూడా తినేస్తారు బాబు. సో, ఇంకా ఫైనల్లీ అయితే బోన్ హెల్త్ అనమాట. బోన్ హెల్త్ ఎందుకు బావుంటుందంటే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మినరల్స్ ఎక్కువుంటాయని చెప్పి. సో, కాల్షియం కానీ, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా మినరల్స్ కాబట్టి మన బోన్ హెల్త్‌ని హెల్తీగా ఉంచుతుంది. సో, పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వచ్చనమాట. అసలు సెకండ్ థాటే అవసరం లేదు. 2+ పిల్లలకి ఎవరికన్నా ఇవ్వండి. ఇంకా ఫైనల్‌గా ఎలా యూజ్ చేయాలని ఆల్రెడీ చెప్పేసాను కానీ, వాటర్‌లో కానీ లేకపోతే మిల్క్‌లో కానీ ఎలా అన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 5-6 అవర్స్ సోక్ చేసిన తర్వాత మాత్రమే తినండి. సోక్ చేసినటివి ఇప్పుడు స్మూతీస్‌లో కానీ, యోగర్ట్‌లో కానీ, ఇంకా ఓట్ మీల్ చేసుకుంటారు ఇంట్లో అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది బేకరీ ఐటెమ్స్ అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా! బ్రెడ్ వాటిపైన కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చనమాట. సో, బెనిఫిట్స్ అర్థమయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఒక 2-3 డేస్‌కి ఒక్కసారన్నా మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి. సో, మీకు బెనిఫిట్స్ అండ్ ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా! మీరు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తూనే ఉంటాను. బై బై.